కోసమే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో పాలసీ విధానాన్ని మనం ఈరోజు తెచ్చుకున్నాం. పాలసీ లేకపోవడం, పాలసీ పెరాలసిస్ ఏ రాష్ట్రానికి అయితే ఉంటుందో, పిక్ అండ్ చూస్ పర్మిషన్స్ ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో ఆ రాష్ట్రం అభివృద్ధి జరగదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా కాంప్రహెన్సివ్ తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకొచ్చుకున్నది. టూరిజం పాలసీ ఉంది, ఎనర్జీ పాలసీ ఉంది, మెడికల్ అండ్ హెల్త్ పాలసీ ఉంది, స్పోర్ట్స్ పాలసీ ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కిల్స్ యూనివర్సిటీ లాంటి స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ని స్టార్ట్ చేసుకోవడానికి మనం ఒక విధానాన్ని తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, మన రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు 5% ఉంటే రాబోయే 2047 100 సంవత్సరాల భారతదేశం స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతుంది. ఆ రోజుకి మనము 10% ఆర్థిక వ్యవస్థగా ఈ దేశంలో రాణించాలని టార్గెట్ పెట్టుకొని ఈరోజు పనిచేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు నిరంతరం మన అధికారులు, సహచర మంత్రివర్గ సభ్యులు, ఈ ప్రభుత్వం అంతా కార్యోన్ముఖులై పనిచేస్తున్నారు. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా అమెజాన్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ అమెజాన్ డేటా సెంటర్ రాబోయే రోజుల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక స్టెప్పింగ్ స్టోన్గా పనిచేయబోతుంది. తద్వారా ఎక్కడైతే అమెజాన్ ఉంటుందో దాని చుట్టూతా మిగతా చైన్ డెవలప్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, చైన్ సప్లయర్స్ అందరు కూడా ఇక్కడికి వస్తారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం తీసుకుంటాం. ఏదైతే మనం ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు వచ్చినప్పుడు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదన వచ్చినప్పుడు చాలామంది అభ్యంతరాలు పెట్టినరు, చాలామంది అవహేళన చేసిండ్రు. ఇది అసాధ్యమని కూడా ఆ రోజు మాట్లాడినారు. కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఔటర్ రింగ్ రోడ్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2073 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 1,34,00,000 జనాభా ఈరోజు నివసిస్తున్నారు. మరి వాళ్ళందరికీ మౌలిక వసతులతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే, అదేవిధంగా ప్రజలు అక్కడ నివసించాలి అంటే ఆ ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి అంటే నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించాల్సిన అవసరం ఉన్నది. నగరంలో మూసీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నగరంలో మెట్రో విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నగరంలో 3,000 ఆర్టీసీ బస్సులు ఈరోజు డీజిల్ ఇంధనం ద్వారా నడుస్తున్నాయి. ఈ 3,000 ఆర్టీసీ బస్సులను నగరం బయటికి తరలించి 3,000 ఆర్టీసీ బస్సులను ఈవీ వెహికల్స్గా మార్చడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరంలో 2 లక్షల ఆటోలు ఈరోజు డీజిల్ మీద ఆధారపడి నడుస్తున్నాయి. ఆ 2 లక్షల ఆటోలను కూడా రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఈవీ ఆటోలుగా మార్చడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్, అసలు వాహనాల రిజిస్ట్రేషన్కి ఎలాంటి పన్నులు లేకుండా జీరో ట్యాక్స్ ఈరోజు ఈవీ వెహికల్స్ కొనుక్కోవడానికి అనుమతించడం. ప్రతి సంవత్సరం 1,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నివసించే నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈరోజు ఢిల్లీలో ఉన్న కాలుష్యం చూసిరు, ముంబైలో ఉన్న వరదలను చూసిరు, బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ జామ్లను చూసిరు, చెన్నైలో ఉన్న సమస్యల్ని మీరు చూసిరు. ఈ మెట్రోపాలిటన్ నగరాలను చూసిన తర్వాత హైదరాబాదు నగరాన్ని కూడా వాటిలాగా తయారు చేస్తే రేపు భవిష్యత్ తరాలకు మనకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అందుకే ఈరోజు మూసి ప్రక్షాళన, మెట్రో విస్తరణ, హైదరాబాద్లో ఉండే పరిశ్రమలను బయటికి తరలించడానికి దాన్ని మనము కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా